సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోయాయి. వంట గ్యాస్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరల్ని కేంద్రం పెంచింది. ఈ మేరకు అర్ధరాత్రి నిర్ణయం తీసుకుంది. అట్లా కాదంజీ, నేను ఎప్పుడైనా నీకే చేశాను, వెంటనే తెచ్చిస్తావు కదంజీ. నువ్వు బయట కాదు, ఉండు ఒక్క నిమిషం. గ్యాస్ కావాలంటే 10,000 అవుతుంది. ఇది బాబీ అంట. ఏమ్మా చాంప్స్ పెద్ద దొర వేసింటాడు. అందుకు గాలి వేసుకుంటేది అదే చెప్తాను కదా, ఎండ పడుకోకుండా వేసుకుంటాను. టోపీ తెచ్చుకో. టోపీ హెయిర్ లాస్. అవును, అది హెయిర్ వెళ్ళిపోతుంది. నాకు ఎంత హెయిర్ పోయింది తెలుసా, టోపీ పెట్టుకొని డాండ్రఫ్ రాలే కానీ హెయిర్ ఊడిపోయింది. చెమట పడుతుంది కదా లోపల, డాండ్రఫ్ వస్తుంది. నాకైతే హెయిర్ లాస్ అయితే ఓయమ్మ అని అందుకు తీసి పడేసి హెయిర్ తీసేస్తాను. అప్పుడే నార్మల్ అయిపోయింది హెయిర్. తో హెయిర్ తీసేస్తానంటే హ్యాట్ తీసేస్తాను. అది ఇది వేసుకుంటే గ్యాస్ ఉందా, అయిపోయిందా? కొంచెమే ఉంది గ్యాస్. బరువు తెలుసా ఏం జరుగుతుందో? ఏం చేస్తాము, కట్టెలేదు కచ్చుకొని అటు పెట్టుకొని వార్ జరుగుతుందా, అందుకు చూసినావా టీవీ? గ్యాసు, తర్వాత ఆయిల్, అదే ఆయిల్, అవన్నీ శనక్కాయలు కూడా, శనక్కాయలు 5-6 ఐటమ్స్ రేట్. బంగారు, ఇప్పుడు బంగారు ఎంత తెలుసా? 1,75,000. శనక్కాయ రేటు పెరిగిపోతుంది. శనక్కాయలు కూడా ఆమ్దాలు పెరిగిపోతాయి తెలుసా, 200 ఇప్పుడు అన్నీ పెరిగిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో ఈరోజు వీడియో ఏంది అంటే, మనకి ఇప్పుడు యాక్చువల్గా ఈ ఎల్పిజి గ్యాస్ ఆ వార్స్ వల్ల దానిల వల్ల అంతా ఇష్యూ జరుగుతుంది కదా. సో దాని రిలేటెడ్గా ఈ వీడియో చేస్తాను అనమాట. సో కాంటెక్స్ట్కి వస్తే ఏంది అంటే, ఓకే మీకు చూపిస్తా, మాట్లాడతా. సో అమ్మ సెల్లో గ్యాస్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో ఈ హెచ్పి గ్యాస్, ఈ గ్యాస్ అవంతా. సో మెయిన్ నెంబర్స్ వచ్చేసి గ్యాస్ ఇది, హెచ్పి గ్యాస్కి ఇది. సో ఈ నంబర్ వచ్చేసి గ్యాస్ నెంబర్ అనుకుంటా ఇది. సో దీన్ని ఏం చేస్తా, మళ్ళీ రీప్లేస్ చేయాలి కాబట్టి 9222201122. ఓకే. సో ఈడబోయేసి లాస్ట్లో ఊరికే అట్లా కాల్ చేసినప్పుడు పోకోకుండా ఉండడానికి, అంటే బుక్ చేసే కావడం లేదు. సో బుక్ చేసే కాలేదంటే అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, దీనికి చేస్తుంది. ఓకే, ఈ నెంబర్ కూడా చేంజ్ చేద్దాం. ఎడిట్. సో గ్యాస్ అబ్బాయి నంబర్ తీసేసి వేరే ఇంకొక నంబర్ని దాంట్లో సేవ్ చేస్తానన్నమాట. ఇది ఎందుకు అంటే, అమ్మ గ్యాస్ కోసం ఫోన్ చేసినప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు లిఫ్ట్ చేస్తారనమాట. బట్ అమ్మ ఏమనుకుంటుంది, సేమ్ నంబర్కే నేను కాల్ చేస్తానని అనుకుంటుంది అనమాట. Beyond the expectations. Let's begin the show. ఏపీలోని పలు జిల్లాల్లో టిఫిన్ సెంటర్లు కూడా ఓపెన్ అవ్వలేదు. విజయవాడ సహా పలు నగరాల్లో సామాన్యులకు ఊహించని షాక్ తగిలింది. సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోయాయి. వంట గ్యాస్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరల్ని కేంద్రం పెంచింది. ఈ మేరకు అర్ధరాత్రి నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన ధరల ప్రకారం 14.5 కిలోల వంట గ్యాస్ ఇవన్నీ వస్తాయి నాకు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ఏమైంది? 115. ఈ కొత్త ధర సామాన్యులకు ఏంది ఇట్లా వస్తానే నా దాంట్లో అన్ని మొత్తం నాకు వీడియోలు రావట్లే. అట్లా కాదు, అవి ఏమైందంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా. ఆ యుద్ధం వల్ల వాళ్ళు ఏం చేసినారంటే ఇట్లా ఈ ఫ్యూయల్ గ్యాస్ దాని మీద అంతా జరుగుతుంది కదా. పన్నాయమ్మ చెప్పింది ఏందో నూనె, శనక్కాయలు, పల్లీలు, శనక్కాయ విత్తనాలు, తర్వాత ఇక్కడ ఆయిల్ అన్నీ, మళ్ళీ తర్వాత గ్యాసు ఏందో 5-6 చెప్పిందిరా పన్నాయమ్మ. అవన్నీ విపరీతంగా పెరిగినాయక్క. మేమైతే గ్యాస్ ఎన్నిసార్లు బుక్ చేస్తానా బుక్ కావడం లేదు అనింది. ఏందిరా
ఏమైంది? నా దాంట్లో వీడియోలు రాకుండా ఉన్నాయి ఏంద్రా? వస్తాయిలే కానీ వీడియోలది అంటే అది వైరల్లో ఉన్నాయి కదా, అందుకు అవే కనపడుతున్నాయిలే. గ్యాస్ వాళ్ళకి ఒకసారి నువ్వు ట్రై చేయమా, గ్యాస్ బుక్ చేసుకుండేకి సేఫ్ అయిపోయి మళ్ళీ అయిపోతే ఇబ్బంది పడతాం. ముందుగా నేను చేస్తాను. ఓయమ్మ లేదు, నాది మన సిలిండర్ కూడా ఉలకాగైపోయిందిరా. అసలు గ్యాస్ లేదు ఇప్పుడు. ఇది కాదు వాళ్ళమ్మ, ఇది కనపడుకోకుండా గ్యాస్ బుకింగ్. బాగా నేర్చుకున్నావు ఒక ఛాన్స్. గ్యాస్ బుకింగ్ అంటే అది చేస్తే బుక్ అయిపోతుందమ్మా? రాదా ఇంగ్లీషు? వస్తుందిలే. అది చేస్తే బుక్ అయిపోతుందా గ్యాస్? అది చేస్తే వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడి ఒకటి ఒత్తుమంటాడు, ఒకటి ఒత్తితే మనకి అయిపోతుంది, బుక్ అయిపోతుంది. అప్పుడు మన నెంబర్ చెప్తారు, బుక్ చేయి, మళ్ళీ కాల్ చేయి. అదే చేస్తాను. ఏమి లౌడ్ స్పీకర్ పెట్టు, ఏమంటాను? ఏంది ఇక్కడ ఇదైతే అంటే కదా నీకు లౌడ్ స్పీకర్ పెట్టి. నేను లౌడ్ స్పీకర్ ఎప్పుడు పెట్టే ఉంటా. నేను ఎప్పుడు లౌడ్ స్పీకర్లోనే ఎక్కువ. ఏంది బాబీ మన పరిస్థితి ఎట్లా? బాబీ నువ్వు నిజంగా కడుపుకి అన్నం తింటావా, ఏమైనా తింటావా? ఏమి మీ ఇంట్లోనూ ఒక సిలిండర్ కాలుంది, నా కాడ ఒక సిలిండర్ కాలు. తెప్పించి పెడితే దాదాపు మనకు 2-3 నెలలు వస్తాండే కదా. సరే సరే, గ్యాస్ అతని నంబర్ ఉంది కదా, నీకు బాగా పరిచయం కదా, అతనికన్నా చెయ్యి. ఏం నెంబర్ పెట్టినావు? ఆడే దాని కిందే ఉంటుంది చూడు, రాజువా ఏదో పేరు. అంజి అంజీ అమ్మా? అంజి బాగా క్లోజా అంజీ? నేను చెప్తానే గ్యాస్ తెచ్చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. రామాంజీ కనపడలేదు. రామాంజీ ఇప్పుడు కావాలన్నప్పుడు కనపడవురా. ఏమ్మా కనపడలేదా? అంజీ ఉందిలే, చూపిల్లమ్మా, నాకు వస్తుందిరా. Thanks for calling HP Anytime. We are grateful for giving us the opportunity. హలో అంజీ, ఇంకేం వచ్చిందిరా అట్లా కట్ చేసా? అంజీ అంటే ఏమన్నా కానీ చెప్పండి మేడం, చెప్పండి అక్క అంటాడు. Thanks for calling HP Anytime. We are grateful for giving us the opportunity. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తరువాత ప్రయత్నించండి. నాకు గ్యాస్ అయిపోతుందిరా రేపు. చెయ్యి, మళ్ళా చెయ్యి, ఏముంది? ఏంది బాబీ అట్లా కట్ చేస్తున్నాడు? ఎప్పుడు చేయడు బాబీ పిల్లోడు అట్లా. Thanks for calling HP Anytime. We are grateful for giving us the opportunity. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, ఏమైంది? తన్న బిడ్డ తిల్లు బాబీ, ఎవరినైనా సరే జీవి ఉంటారులే అమ్మా, ఎత్తుకుంటే ఎవరినైనా తన్న బిడ్డ ఎత్తింది నాకు. నిన్ను కూడా మళ్ళీ నువ్వు ఎత్తావు కదా అప్పుడు. ఐడు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. కాబట్టి చూసుకొని మళ్ళీ చేస్తా రిటర్న్ కాల్. ఇలాగ చేయను నేను. వాళ్ళు బిజీగా ఉంటారులేమో. ఏంది బిజీ బాబీ? ఎత్తావు మాట చెప్పొచ్చు కదా. Thanks for calling HP Anytime. We are grateful for giving us. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. అయ్యో రామా, వాని అక్క వాని అమ్మ వాని ఆలి డయల్ కియా గయా. ఎలా చేస్తానరా నాయన పని, మీరు పని. Thanks for calling HP Anytime. We are grateful for giving. హలో అంజీ, ఏమంజీ నువ్వు అట్లా చేస్తావు? ఎప్పుడైనా ఒకటే కాలుకే ఎత్తి చెప్పండి మేడం, చెప్పండి అక్క అంటావు, ఏం అన్నిసార్లు కట్ చేస్తావేంటి? జనాలు లైన్ లో వచ్చి కొట్లాడుతున్నారక్క, నువ్వేం మీద మీద ఫోన్ చేస్తున్నావు? అయ్యా వీని ముండమయ్యా. ఏంది బాబీ ఇంత బిజీ అయిపోయినారా? ఏంది బాబీ గ్యాస్కి ఇంత డిమాండ్ వచ్చిందా? Thanks for calling HP Anytime. We are grateful. హలో అంజీ, గ్యాస్ అయిపోయి 3-4 రోజులు అయింది అంజీ, నాకు గ్యాస్ తెస్తా. ఇంకా అయిపోలే, ఉంది కదా. అట్లా కాదంజీ, ఫోన్ చేస్తున్నావు, తలకాయలు తింటున్నావు, మధ్య సతాయిస్తున్నావు నువ్వు. అట్లా కాదంజీ, నేను ఎప్పుడైనా నీకే చేశాను, వెంటనే తెచ్చిస్తావు కదంజీ నువ్వు. బయట నువ్వు తలకాయలు తినద్దు, ఉంటా తల్లి నేను.
కాదు, ఉండు ఉండు ఒక్క నిమిషం. ఏంది అంత తాస్కారం చేస్తున్నాడు ఈ పిల్లాడు? అంత రెస్పెక్ట్ ఇచ్చేవాడు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు. గ్యాస్ మహిమ నాకు అట్లా చేస్తే బాధ అవుతుంది బాబీ. బావిలో పడి వద్దులేమ్మా, ఈత కూడా రాదు నీకు, ఈత కూడా రాదు. సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అట్లా. నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అన్రెస్పెక్టెడ్ చేస్తే. వారు వల్ల పాపమా. HP anytime. We are grateful for giving us the opportunity. అంజీ ఒక్క నిమిషం నేను చెప్పే వరకు అంజీ. నేను ఎప్పుడన్నా గ్యాస్ అయిపోయిందంటే డబ్బులు ఆడ గ్యాస్ కింద పెట్టి బయట పెట్టిపోక అని అంటావు కదా బయట పోయేటప్పుడు. ఇప్పుడు నేను 3 రోజులైంది నాయన గ్యాస్ అయిపోయి. ఎట్లా చెప్పు తెచ్చి అప్ప నీకు పుణ్యం ఉంటుంది. ఇంకో కావాలంటే 100 రూపాయలు ఎక్కువ తీసుకో. 100 రూపాయలు కాదమ్మా, గ్యాస్ అయిపోయి స్టాక్ అయిపోయి లైన్ లో నిలబడ్డారు జనాలు, కొట్టుకొని పోతున్నారు. పొయ్యి మీద చేసుకో నువ్వు. పొయ్యి మీద? నాకు పొయ్యి మీద రాదు, నాకు గ్యాసే అలవాటు. గ్యాస్ కావాలంటే 10,000 అవుతుంది. 10,000 1000 రూపాయలది 10,000. 10,000 ఇచ్చేట్లయితే ఈ లేకపోతే కట్ల పొయ్యి మీద వండుకో అంతే. ఏమి అట్లా మాట్లాడుతున్నావు రెస్పెక్ట్ లేకోకుండా? 10,000 అంట కాదు, 1000 రూపాయలు గ్యాస్. ఒకవేళ 200 తీసుకో, డిమాండ్ అయితే 300 తీసుకో. ఏంది అట్లా 10,000 అంట? నీ మీద ఏమన్నా నేను కంప్లైంట్ చేయాలా ఏమి? ఏమంజీ నువ్వు చాలా మంచోడు అంటే మా మంచం ఎక్కి పియ్య చేస్తానంటుంది. ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? గ్యాస్ కావాలంటే 10,000 అయితే ఈ లేకుంటే లేదు, కట్ల పొయ్యి మీద చేసుకో నువ్వు అంతే. నువ్వేం చెప్పాలా నాకు కట్ల పొయ్యి మీద చేసుకునేది? నాకేం చెప్తావు ఒక్క ఫోను? నువ్వే కదా మాకు ఇక్కడ ఏరియా గ్యాస్ ఇచ్చేది, నువ్వే కదా. అంటే 10,000 అంటే నీకు 9,000 నీ కమిషనా? ఎంతమందికి ఇస్తానావు ఇట్లా నువ్వు? ఎంతమందికి ఏమీ లేదు, ఇప్పుడు డిమాండ్ స్టాక్ అయిపోయింది కాబట్టి అందరికీ అట్లే ఉంటుంది. నీకు ఒకటే కాదు స్పెషల్ గా. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడో గొడవలు జరుగుతుంటే గ్యాస్ రేటు పెరిగిపోయిందని 1000 రూపాయలు గ్యాస్ 10,000కి అమ్ముకొని ఇప్పుడే లక్షలు సంపాదిద్దామని ఉన్నావా నువ్వు? నువ్వు ఇచ్చే 10,000 లక్షలు సంపాదిస్తా నేను. మళ్ళీ ఎందుకు చెప్తాను నువ్వు 1000 రూపాయలు గ్యాస్ 10,000 అవన్నీ అవసరం లేదక్క, అవన్నీ అవసరం లేదు. నువ్వు 10,000 ఇచ్చేటైతే గ్యాస్ తీసుకొస్తా, లేకుంటే లేదు. కట్లపై మీద వండుకో. నువ్వేం చెప్పాలా? మాటికి కట్లపోయి అంటున్నావు నువ్వు కూడా మీ ఇంట్లో కూడా కట్లపోయే పెట్టుకున్నారా? నాకేం అవసరం కట్లపై మీద వండుకునేకి? మళ్ళీ నువ్వు నాకెట్లా చెప్తాను కట్లపోయి మీద పెట్టుకోమని? నువ్వు 10,000 ఇచ్చేట్లయితే గ్యాస్ తీసుకొస్తా, లేకుంటే లేదు. నేను ఆఫీస్ కాడికి వస్తాలే. రా, నీ పేరు నీ నెంబర్ అన్నీ ఉన్నాయి, నీకు చెప్తా. నీకు చెప్తే నీకు అప్పుడు తెలుస్తుంది, నీ సినుగుతుందిలే నీకు. ఉప్పు కారం పెడతారు. నీకు వస్తానలే, నేను ఆఫీస్ కాడికి వస్తాను. పెట్టే. ఏంది బాబీ ఇట్లా చేస్తున్నాడు? కట్ల పోయి అంటే ఏంది బాబీ? గ్యాస్ లేదు బాబీ. నువ్వేంది బాబీ? నేను ఏందో అయిపోయిందని చెప్పుకుంటే తెస్తారు బాబీ. ఎవరికైనా ఎప్పుడైనా గ్యాస్ వాళ్ళకి ఇంకా ఒక రోజు ఉన్నట్లే అయిపోయి 2 రోజులు అయిందని చెప్పుకోవాలా. అట్లా చెప్పుకుంటే వాళ్ళు గ్యాస్ తెస్తారు మనకి. అంటే నువ్వు అబద్ధాలు ఆడకూడదు అంటావు. అబద్ధాలు అంటే ఏముందో, గ్యాస్ ఉల్కాగా అయిపోయింది, ఇప్పుడు సాయంత్రం అయిపోతుంది అది. అందుకే చెప్పిన అబద్ధాలు ఏమవుతుంది? సరేలే, ఆడికి పోదాం రా, వాళ్ళు గ్యాస్ ఇస్తారు, ఒకరు చెప్తారా. గ్యాస్ ఉంది, మనకి గ్యాస్ ఆప్షన్ ఉంది. రసం వేసుకొని వస్తానండి. రసం కాదమ్మా, ఇప్పుడు పోతేనే మళ్ళీ డ్రెస్సు బాగుందిరమ్మా. ఏముంది కానీ అదే కన్వీనియంట్ ఆ పనులకి. నిజంగా అదే కన్వీనియంట్. పోదాంపా, చెప్తా. గ్యాస్ వస్తుంది నిజంగా. గ్యాస్ వండుకోవచ్చు ఇప్పుడు మధ్యాహ్నం వండుకోవాలి. మా కాయగూరలు తెచ్చుకొని ఏం తెచ్చుకున్నా గ్యాస్ లేకుంటే ఎట్లా వండుకుంటావు? ఇప్పుడు కాయగూరలు ఓలంటే నేను ఇట్లా పోతానా? అది వదిలిపెట్టు, ఫస్ట్ ఇంపార్టెంట్ గ్యాస్. నీకు గ్యాస్ ఇప్పిస్తాను నేను. పోదాం రా, లే తొందరరా చెంసు. నాకు ఒక డౌట్. ఏంటి? గ్యాస్ నాకే బాగా పరిచయాలు ఇంతమంది ఉన్నారు, గ్యాస్ రాలేదు. నీకెవరు ఇస్తారా? బిల్డప్ ఇస్తానవా? నువ్వు రా, నీకెందుకు, గ్యాస్ వస్తుంది. నాకే ఇంతమంది తెలిసిన వాళ్ళు ఉంటేనే నాకు అక్క వాడమ్మ వాడేంద్రా ఇంత రెస్పెక్ట్ లేకుండా మా వాడని ఎట్లా అంటావు మా అంట. నేను పోతాను ఆఫీస్ కాడికి, చెప్తా పిల్లలకి. మా ఇడ్స్పెట్టి వచ్చినావు చూడు. వాళ్ళు
కాదు అట్లా బాత్రూంలో వాటర్ ఇడిచి పెట్టి వచ్చినావు చామ్స్. నా మైండ్ పని చేయలేదు బాబీ, ఆ గ్యాస్ పిల్లడు అట్లా అనింది. ఇదే నిండలేదులేప్ప. అది బాత్రూమ్ది నువ్వు అన్నాక సౌండ్ వస్తుంది అట్లా. ఏంది బాత్రూమ్కి వేస్తావు గ్యాస్? బాబీ గ్యాస్ పని వస్తుందిరా అమ్మా. నాకు నిజంగా మెంటల్ వచ్చేస్తుంది బాబీ. దొరుకుతుందిరా. ఏంది ఇట్లా చేస్తాను మళ్ళీ బాబీ నేను? నీకు ఇప్పిస్తానన్నా కదా, నీకెందుకు నేను ఇప్పిస్తా గ్యాస్. నువ్వు మధ్యాహ్నం వండుకుంటావు. ఫ్రెండ్స్ గ్యాస్కి ఎంత ఇబ్బంది అయిపోయింది తెలుసా ఫ్రెండ్స్. ఏమి గ్యాస్ కని చెప్పి ఏందిరా ఫామ్ దగ్గర పిలుచుకొస్తాను సుగిలోడా. వీటికే వస్తున్నారు గ్యాస్. ఎట్లా వస్తారులే అసలు ఇట్లా అవుతుందని అసలు అనుకోలేదండి. బాబీ ఉండు మా నిమిషం అయ్యి దిగు. ఎన్ని దిగుతావు బాబీ? ఇక్కడ వచ్చి మధ్య నేను దిగను బాబీ. ఫ్రెండ్స్ ఏమి మెంటలా బాబీ? ఎక్కడ కాకుండా చెండలు ఏడు దింపుతానా మెంటలా? వస్తారు. ఏంది బాబీ ఈడ కంప చెట్ల కాడి ఎండకు నిలబెట్టి. కంప చెట్లు ఏం కాదమ్మా. ఇది ఇవన్నీ కంప మండలు కాదా బాబీ? చెప్పు. ఇవన్నీ కట్టెలు చూడు ఎట్లున్నాయి ఇవన్నీ. అవును అందుకే పిలుచుకొచ్చిండే. ఒక బండి కట్టెలు వస్తాయి బాబీ ఈడ. అందుకే వచ్చిండేది గ్యాస్ కోసం. ఏం బాబీ ఏంది? హలో ఆ గ్యాస్ తీసుకొని వచ్చేసేయి. అదే అంటే గ్యాస్ అంటే అది గ్యాస్కి కావాల్సింది. గ్యాస్ వండుతుంది. ఇప్పుడు మనం చేసేవి కూడా వండుతాయి కదా అట్లా. అందుకు ఏంది బాబీ సామాగ్రి చెప్తావు? తొందరగా వచ్చేసి. నీకెందుకమ్మా, నీకు పొయ్యి వెలుగుతుంది. వచ్చేసేయి తొందరగా. ఈడ ఉన్నా బండిలో అదే ఒక బండికి అయితే బాబీ మనకి అదో ఆడ మన ఇంటికాడ కూడా ఉన్నాయాడ విలాస్లో. ఓన్లీ ఏంటివి కట్టెలు కదా అవి. ఎప్పుడన్నా మన కుకింగ్ వీడియో కావాలి కదా బాబీ కట్లు. ఓన్లీ అందుకు మా కాడ ఏం లేదు లేదా? నువ్వేనా ఏమన్నా చెప్పుతో కొడతాలే నీకు అట్లా అలవాటు. అసలు నువ్వేందులే ఇడితే చిడిచిపెట్టినావు. ఏమి కాడని పగులు పూట రాత్రి పూట అనుకో మెట్టతో కొడతా. లేదు గ్యాస్ వస్తుంది. ఏంది గ్యాస్ వస్తుందిలే? ఇప్పుడు ఎవరికి నువ్వు ఫోన్ చేసింది? అది నీకెందుకు గ్యాస్ వస్తుంది చూడండి. మీ డాడీని పెళ్ళి చేసుకున్నప్పుడు నాకు ఏంది తెలియదు. 13 ఏళ్ళు. మా ఇంట్లో ఎంత మంచివి సంబంధాలు వచ్చినా మేము ఒప్పుకో. మా చిన్న పాప ఇయ్యము ఇప్పుడే అన్నారు. మీ నాయన చేసుకొచ్చుకున్నాక ఇట్లా మీ నాయనకి 250 350 జీతం. ఇట్లా పుల్లలు ఇదిగో ఇట్లా ఇంచుకొని వచ్చుకొని 2 గిన్నెలు పొయ్యిలో వండుకొని తింటాంటిమి బాబీ. గ్యాస్ లేదు అప్పుడు? గ్యాస్ లాడు ఉన్నాయి బాబీ పొయ్యిలో. కింద పరుచుకుంటే పైకి కప్పుకునేట్లేదు, పైకి కప్పుకొని కింద పరుచుకునేట్లే. అట్లా చేసినాను నేను. మీరు అదృష్టమంతరాలు. ఇట్లా అన్నీ ఇట్లా రాయి ఉండలే, రాయి తీసుకొని అన్ని ఇట్లా కొట్టి కుప్ప ఎత్తుకొచ్చుకొని పెట్టుకుంటాను. అట్లా చేసుకుంటా అంటే మళ్ళీ అట్లా కష్టం. మీరు చూడు ఎంత సుఖమో మీకు మీ పెండాలకి. ఎన్ని గ్యాసులు తెప్పించినావురా? 2 అన్నా తెప్పించినావా? 2 3 తెప్పిరా. ఎన్ని కావాలంటే అన్నీ వస్తాయి. అది ఎట్లా రా? ఊరికే ఉండరా? ఆ పిల్లగాడు ఫోన్ చేస్తేనే నాకు ఫోన్ కట్ చేసుకొని లైన్లో అంతా ఫుల్ ఉన్నారు. ఏంది అది ఇదనే? అద్దో గ్యాస్ వచ్చేసింది. అమ్మయ్యా నాగార్జునతో తెప్పించినావా గ్యాసులు? ఎన్ని తెచ్చినావు నాగార్జున? ఎన్ని కావాలంటే అన్ని మా పట్టుకో. ఇట్లా పట్టుకో. అప్పుడు ఏదో చెప్తా అంటావు కదా మీ నరికే పోతానా? నరికే కాదమ్మా, కర్రా నరికే కాదు. ఏమది చెప్తా కదా. నువ్వు అప్పుడు ఏం చెప్తివి? ఇట్లా చిన్న కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఇట్లా చిన్నవి ఇవి ఇట్లా ఇవి ఇంచుకొని ఎన్ని దారుణాలు సార్. పట్టుకో. చెప్తా పట్టుకోమ్మా. అసలు నేను చెప్పింది ఏమి, నువ్వు చేసేదేమి? గ్యాస్. అది గ్యాసా? అంటే గ్యాస్ ఏం చేస్తుంది? ఫైర్ తెప్పిస్తుంది. ఇవి కూడా ఫైరే తెప్పిస్తాయి. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. బాబీ నీకేమైనా మెంటలా బాబీ? నేను గ్యాస్ తెప్పించానని నన్ను ఎండకిడికి నరకొచ్చినావు. రేయ్ నా కొడక,
ఇట్లా పుల్లలన్నీ ఏరుకొని అలవాటే కదా నీకు. తరిపేసి నా కొడుక ఏరుకో. మా పరిస్థితి అప్పుడు అట్లా ఉండిందిరా. ఇప్పుడు కూడా అట్లే ఉంది వారు వల్ల. ఆయన కట్టుకొని వారు నా కొడుక గ్యాస్ ఎదురా గ్యాస్. నీకేంది అర్థం కావడం లేదా? గ్యాస్ అంటే ఏంది? ఇదేంగా ఇప్పుడు కట్టెలు పోయి గ్యాస్ తెప్పిలేదా? యాట్ నుండి తెప్పిస్తారు, ఎవరు వస్తారు తెప్పించేకి? తిక్కబోకి దాంట్లో దొబ్బినానంటే ఇరక్కపోతావులే. ఏమే తమాషా చేస్తావా? ఎండకు పిలుచుకొచ్చే. ఫ్రెండ్స్ గ్యాస్ లేనప్పుడు ఇంకా ఏం చేస్తాం ఫ్రెండ్స్? చెప్పు. ఆబ్వియస్ గా మనకు ఉండే ఆప్షన్ ఇది ఒకటే కదా. నాకు చెప్పి సావచ్చు కదా, నేను రాను. అంటే గ్యాస్ అంటే నీకు ఆనందంగా ఉంటుంది, కట్టెలు అంటే మళ్ళా కట్టెల. నువ్వేమబ్బా సొదులో నాకు అట్లా కొడవలు తెచ్చిస్తాను గ్యాస్ తెప్పించడాన్ని. దా ఈ కంటెల ఇవన్నీ నాకు పిచ్చి కోపం తెప్పించు వద్దా. ఆ గ్యాస్ పిల్లడు మాట్లాడిన మాటలకే నేను చూడు ఎంత ఇదైపోయినాను. బాత్రూంలో నీళ్ళు వదిలేసి వస్తే బీగం కొండ పోయి బాత్రూమ్ కేసు. సరే సరే ఫ్రెండ్స్ ఓకే చాలు. బాబీ ఆ కళ్ళకి దొబ్బి వద్దు అవి కొన్ని కొట్టుకొని పో. నేను మధ్యాహ్నానికి వచ్చి బొంచేస్తా, మంచిగా ఉంటుంది. గ్యాస్ పొయ్యిలో చేస్తే గ్యాస్ అంటే దీంతో చేస్తే వంట కూడా టేస్ట్ వస్తుంది. నాకు రావా టేస్ట్ చేసేది? చేస్తా, ఇంకా బాగా వస్తుంది. ఇందులో ఎవరు గడ్డి తిన్నావు? ఇంకా బాగా వస్తా టేస్ట్. చేసుకొని తిను. నేను కట్లు కొట్టి నీ వంట చేసి పెట్టాలా? వారు ఉంది, నేను నీ కట్లు కొట్టుకొని వంట చేయలేనా? వారు కథ వదిలే చెల్లా. ఫేస్ టర్నిచ్చుకో, ఇక్కడ ఇచ్చుకో. అట్లా కాదు మా వారు ఉంది. వారు ఉంటే ఇంకా ఆబ్వియస్ గా ఇట్లే ఉంటుంది. కనపడతాను నాకు. వ్యవర్సి నా కొడక, లంబడి నా కొడక, సొదిల్ నా కొడక. లే ఫ్రెండ్స్ గ్యాస్ అదంతా ఇంకా ఏం జరగలేదు. ఓకే సో గ్యాస్ ఏం కాదు. నేను ఏం చేసినానంటే ఊరికే అట్లా రాంగ్ నంబర్స్ పెట్టి నీతో అట్లా గ్యాస్ అతను కాదు, అంజీ కాదు మాట్లాడింది, గ్యాస్ వాళ్ళు కాదు, వేరే వాళ్ళు మాట్లాడినారులే. కానీ అది కాదు, ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి, ఒకసారి వినండి. ఊరికే అట్లా చేసినాను. ఫ్రెండ్స్ లైక్ చేయండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. గ్యాస్ వస్తుంది, టెన్షన్ ఏం తీసుకోవద్దండి. అట్లా ఎందుకురా నన్ను అట్లా బదనాం బట్టి మేఘా అడిగింది నన్ను బదనాం బట్టి. మేఘా అడిగింది. మేఘా నాకు పరిచయం చేయరా? నెమ్మదిరా, నేను మాట్లాడతా. కేరళ పాప అప్పుడే పాలకట్ట ఆడు ఉంటుంది, మాట్లాడినావు కదా. ఇప్పుడు నెమ్మదిరా నాకు. ఇస్తాలే, మళ్ళీ ఇస్తాను మాట. నేను మూతులో పెట్టు. టెన్షన్ పడిపోయినా నిజంగా గ్యాస్ పిల్లడు అట్లా. ఇదికేమి మెంటలు ఇట్లా వస్తా, ఇట్లా బౌరు కప్పలాగా. టెన్షన్ పడిపోయినాను. గ్యాస్ పిల్లడు అట్లా మాట్లాడు. అంజి చాలా మంచి అబ్బాయి, నేను చెప్తే అసలు గ్యాస్ ఎఫెక్ట్ ఇస్తాడు ఆ పిల్లడు, మంచోడు. ఏంది అట్లా మాట్లాడినాడని నాకు అస్సలు కొంచెం మైండ్ పని చేయలే. బాత్రూంలో ట్యాప్ వదిలేసిన, బయట లాక్ చేసేది పోయి బాత్రూమ్కి లాక్ చేసిన. వద్దులే నా టెన్షన్. అందుకన్నా మీరు లైక్లు బాగా కొట్టండి ప్లీజ్.